యాక్చువల్‌గా అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే, మార్కెటింగ్ అనేది కొత్త టాపిక్ ఏం కాదు. జస్ట్ ఇది ఆల్రెడీ మనకి ఎప్పటినుంచో ఉన్నది. బట్ దీని ఫౌండేషన్ అనేది డిజిటల్‌కి కన్వర్ట్ అయింది. నార్మల్ ట్రెడిషనల్ మార్కెటింగ్ నుంచి డిజిటల్‌కి హ్మ్. కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఈ డిజిటల్‌కి కన్వర్ట్ అయినప్పుడు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిజిటల్‌కి కన్వర్ట్ చేసుకుంటున్నాం. మన మార్కెటింగ్ టెక్నిక్స్‌ని, స్ట్రాటజీస్‌ని అన్నీ. లైక్ హ్మ్. ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో మనం ఏమేమి యూజ్ చేస్తున్నామో వాటిని డిజిటల్ వేలోకి ప్రమోట్ చేస్తున్నాం. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఈజీగానే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ రియల్ టైమ్‌లో మనం చూసేదే కాబట్టి. అయితే హ్మ్. మనకి అంటే మార్కెటింగ్ అంటే బయట మనకి అది కరెక్ట్‌గా మార్కెటింగ్ అని మనం ఐడెంటిఫై చేయకపోయినా డైలీ చూస్తూ ఉంటాం. అంటే లైక్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రోడ్ల మీద పట్టు కూడా వాళ్ళు స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉంటారు. లైక్ ఇది ఆఫర్ అని, ఇది తక్కువ ప్రైస్ అని, లేకపోతే హ్మ్. క్వాలిటీ ఉందని, ఏదో ఒకటి అంటే వాళ్ళు సేల్ చేసుకోవడానికి వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్స్ అన్నమాట. సేమ్ అలానే వాటిని మనం డిజిటల్ వేలో ప్రమోట్ చేస్తాం. అదే ఫేస్ టు ఫేస్ గాకుండా డిజిటల్‌గా. ఫేస్ టు ఫేస్ కాకుండా ఒక స్టోర్ లేకపోయినా స్టోర్‌కి ఆహ్, అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టోర్ కానీ ఒక పర్సన్ కూర్చొని చేయడం కంటే ఆన్‌లైన్ త్రూ ఒక మనిషి లేకుండా మనం మార్కెట్‌ని ఇంకా ఎవాల్యుయేట్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు అదే టెక్నిక్స్‌ని మనం డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో అప్లై చేస్తున్నాం. ఓకే. ఇందులో వచ్చేసి మనకి మన ఒక షాప్ బదులు మనం ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసుకున్నాం. అందులో ప్రొడక్ట్స్ ఇమేజెస్ అప్‌లోడ్ చేస్తాం. ఎవరైనా ఈ ప్రొడక్ట్ కావాలని దాని మీద క్లిక్ చేసి వాళ్ళు బై చేస్తే వాళ్ళకి ఆ ప్రొడక్ట్ అనేది ఇంటికి డెలివరీ చేస్తాం. బట్ అలాగే హ్మ్. షాప్‌కెళ్ళినప్పుడు కూడా మనకు కావాల్సినది ఆ షాప్‌కి మనమెళ్లి కొనుక్కొచ్చుకుంటాం. బట్ ఇదేంటి టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఒక పర్సన్ ఎక్కడికి వెళ్ళకుండా అంటే ఎమర్జెన్సీ అవసరమయ్యేవి అలాంటివి అవి సెపరేట్ కేటగరీ. బట్ మనం ఏదైనా ఒక షాపింగ్ చేయాలన్నా, ఏదో ఒక వస్తువు తీసుకోవాలన్నా ఆన్‌లైన్‌లో కొంచెం టైం చూసుకొని బుక్ చేసుకుంటాం. ఆహ్, ఓకే. బట్ ఇప్పుడొచ్చేసి ఏంటంటే మామూలుగా గ్రాసెసరీ కూడా ఇమ్మీడియేట్‌గా హాఫ్ ఎన్ అవర్‌లో ఇలా 10 మినిట్స్‌లో మన ఇంటికి డెలివరీ చేసే విధంగా అయితే అప్‌డేట్ అయింది. ప్రీవియస్ ఇంత టెక్నాలజీ. కాదు. ఏంటంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి ఐడియాస్ అంటే మన యూజర్స్ దగ్గర నుంచే వస్తాయి. యూజర్ ఎలా థింక్ చేస్తారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ ఓనర్స్ కూడా వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. కానీ హ్మ్. అంటే ఇలాంటి ఐడియాస్ ఇన్నోవేటివ్‌గా రావాలి. అండ్ అందరికీ కూడా రావు. అంటే చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? ఇది ఎలా సొల్యూషన్ ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయొచ్చు? ఇలా ఇన్నోవేటివ్‌గా కొంచెం చేయగలిగే వాళ్ళు కొత్త కొత్త యాప్స్, వెబ్‌సైట్స్ తీసుకొచ్చి వాళ్ళు మార్కెట్‌ని స్టార్ట్ చేసుకున్నారు. బట్ అందరికీ ఆ ఐడియాస్ రావు కాబట్టి వచ్చిన వాళ్ళ ఐడియాస్‌ని ఫాలో అయ్యేవాళ్ళు చాలా మందుంటారు. ఫాలో అవుతూ వాళ్ళ ఏరియాలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళు కూడా బిజినెస్ రన్ చేసుకుంటూ ఉంటారు. అది ఇంకా కంటిన్యూయస్ ప్రాసెస్. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆ బిజినెస్‌ని చేస్తారు. ఇక్కడేంటంటే మనకి ఒక కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు హ్మ్. సేమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. నేను సేమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఎవరో చేసారు ఆల్రెడీ ఇన్నోవేటివ్‌గా. బట్ అది సక్సెస్ అయింది. మాక్సిమం అందరూ దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. ఒక ఏరియాలోనే ఒక 10 మంది ప్రమోట్ చేస్తున్నారంటే 10 మందిలో వాళ్ళలో వాళ్ళకి కాంపిటీషన్ పెరుగుతదనమాట. నాకే ఎక్కువ కస్టమర్స్ కావాలంటే నాకు. అప్పుడేంటంటే కొత్త కొత్త ఐడియాలజీని స్టార్ట్ చేస్తారు. అంటే ఆఫర్స్ ఇస్తున్నామని, లేకపోతే తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నామనో, లేకపోతే క్వాలిటీ ప్రొడక్ట్స్ అని, ఇంకా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఇట్లాంటివన్నీ స్టెప్ బై స్టెప్ అనేది ఇంక్లూడ్ అవుతా వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో అంటే మనకు ఫస్ట్ ఉన్నది జస్ట్ ఓన్లీ ఎస్‌ఈఓ ఉంది. బిఫోర్ గూడా ఎస్‌ఈఓ అవును. కూడా లేదు. ఒక ఆస్క్ అనే ఒక సెర్చ్ ఇంజిన్ ఉండేది. బట్ ఇప్పుడు అది ప్రెజెంట్ యూజ్‌లో లేదు. ఆ సెర్చ్ ఇంజిన్ వాళ్ళు స్టార్ట్ చేసిర్రు ఆప్టిమైజేషన్. వాళ్ళ ఫైల్స్‌ని ఆప్టిమైజ్ జేసుకోవడానికి. ఓకే. ఆ తర్వాత దాన్ని ఒక రిమైనింగ్ సెర్చ్ ఇంజిన్స్ కూడా అడాప్ట్ చేసుకొని వెబ్‌సైట్స్ స్టార్ట్ చేయడము. ఆ వెబ్‌సైట్స్‌కి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ స్టార్ట్ చేశారు. ఆప్టిమైజ్ టెక్నిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. అంటే మార్కెట్ అంటే ఏంటి? మార్కెటింగ్ అంటే మనకి ఎక్కడైతే పీపుల్స్ ఉంటారో అక్కడే మనం సేల్ చేయాలి. పీపుల్స్ లేని చోట మనం షాప్ పెడితే ఎలా అయితే రారో, అలాగే సెర్చ్ ఇంజిన్‌లో విజిటర్స్ పెరుగుతున్నారు అని చెప్పేసి సెర్చ్ ఇంజిన్‌లో వెబ్‌సైట్ పెడితే
ఇట్లా బిజినెస్ ఓనర్స్ అందరూ వెబ్‌సైట్స్ అక్కడ పెడితే క్లయింట్స్ అక్కడికొస్తారు. క్లయింట్స్ అక్కడికొస్తారు కాబట్టి బిజినెస్‌లు ఇంక్రీజ్ అవుతాయి. ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అంటే రాబోయే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు కాలిక్యులేట్ చేశారు. వాళ్ళు ఎలా కాలిక్యులేట్ చేశారంటే జస్ట్ అంటే ఇది పెడితే వస్తారా? రారా? అనేది కావాలి. కానీ వాళ్ళేం చేశారంటే ఎక్కువగా తీసుకురావడానికి వస్తారా? రారా? అనే డౌట్ నుంచి కంపల్సరీగా ఇక్కడికి అందరిని ఇచ్చేయాలి. అంటే ఇక్కడికి తీసుకురావాలి. ఈ సెర్చ్ ఇంజిన్‌లో సెర్చ్ చేసేలాగా చేయాలి. అలా చేయాలంటే మనం ఏమేమి ఇవ్వాలి? ఏమేమిస్తే మన దగ్గరకొస్తారు. అంటే అక్కడ ఒక మార్కెట్ అనేది అంతకు ముందు లేదు. లేని మార్కెట్‌ని క్రియేట్ చేశారు వాళ్ళ ఇన్నోవేషన్‌తో. దాన్ని ఫాలో అవుతూ అందరూ అక్కడికి రావడం స్టార్ట్ అయింది. అలాగే అక్కడ ఎక్కువగా అందరూ వెబ్‌సైట్స్‌ని ఆప్టిమైజ్ చేస్తూ అందరికీ ఆహ్, కనిపించేలా చేసుకుంటూ మంచి రిజల్ట్స్ వస్తుంటే అప్పుడు నెక్స్ట్ ఈ గూగుల్ యాడ్స్‌ని తీసుకొచ్చారు. అక్కడికి పీపుల్స్ వస్తారు కాబట్టి వాళ్ళు యాడ్స్ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ యాడ్స్ ప్రమోషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకున్నాం. అలాగే ఈమెయిల్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. జీమెయిల్ వచ్చిన కాడ నుంచి ఈమెయిల్స్ క్రియేట్స్ అవుతుంటే ఈమెయిల్స్ ఎవరెవరికుంటే వాళ్ళందరికీ కూడా మన ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయొచ్చు అని చెప్పేసి ఈమెయిల్ మార్కెటింగ్స్ అనేవి తీసుకొచ్చారు. కొత్త ఇన్నోవేటివ్ థాట్స్‌ని వాళ్ళు మార్కెట్‌లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే స్టెప్ బై స్టెప్ ఈమెయిల్ మార్కెటింగ్ వచ్చింది. తర్వాత వాట్సాప్ యూజ్ చేసినాక వాట్సాప్ మార్కెటింగ్ వచ్చింది. సోషల్ మీడియా వచ్చినాక సోషల్ మీడియా మార్కెటింగ్ వచ్చింది. ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ తోటి ఎవరైతే పాపులర్ అవుతున్నారో వాళ్ళకి ఇన్‌ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ వచ్చింది. అలాగే వాళ్ళ ప్రొడక్ట్స్‌కి అఫిలియేట్ మార్కెటింగ్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్‌లో పార్ట్స్. ఓకే. ఎలా అంటే జస్ట్ ఒక ఇన్నోవేటివ్ థాట్‌ని దాన్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ యూజర్స్‌ని అట్రాక్ట్ చేస్తూ కొత్త కొత్త ట్రెండ్స్ అనేవి వచ్చినియి. బిఫోర్ 2017, 18 ఆ టైంలో ఏంటంటే మనము ఆర్గానిక్‌గానే లీడ్స్ జనరేట్ చేయడానికి చాలా స్కోప్ ఉండేది. ఇప్పటికి రిస్ట్రిక్షన్స్ లేవు వెబ్‌సైట్స్ మీద గాని, సోషల్ మీడియా మీద గాని. మనం పోస్ట్ చేసే కంటెంట్ ఒక 100 గ్రూప్స్ వరకు కూడా షేర్ చేసుకోవచ్చు. అట్లా షేర్ చేసుకోవడం వల్ల మనకి చాలా లీడ్స్ అనేవి వచ్చాయి. కానీ ఇప్పుడు ఓకే. అలా లేదు. ఒక్కొక్క కంపెనీకొచ్చేసి 3, 4 అకౌంట్స్ మెయింటైన్ చేసి అన్ని అకౌంట్స్‌లోనూ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని పోస్ట్ చేసాం. బట్ ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదు. 3, 4 అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే మనకి ప్రాపర్ డీటెయిల్స్ కావాల్సొస్తుంది. ఫోను నంబర్స్ ఇవన్నీ. అవును. ఇన్ని ఫోను నంబర్స్ తీసుకురావడం కష్టం గదా! హ్మ్. అందుకని ఇప్పుడు ఎక్కువ మెయింటైన్ చేయలేకపోతున్నాం. అలా కాకుండా వాళ్ళు మళ్ళీ ఇప్పుడనేది రూల్స్ మార్చేసారు. ఫేస్‌బుక్ వాళ్ళు కూడా చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది ఇప్పుడు రావడం అనేది. ఓకే. ఇప్పుడు ఆర్గానిక్‌గా లీడ్స్ జనరేట్ చేయడం అనేది చాలా పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఇంకా ఎక్కడ ఇప్పుడు ఆర్గానిక్ లీడ్స్ జనరేట్ అవుతున్నాయంటే దానికి కొంచెం అంటే హై అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో వస్తున్నాయన్నమాట. అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో కూడా కొన్ని టూల్స్ మనం బై చేసుకోవాలి. ఆ టూల్స్ బై చేసుకొని అప్పుడు డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అక్కడి నుంచి లీడ్స్ జనరేట్ చేసుకోవాలి. ఓకే. నార్మల్‌గా అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఆర్గానిక్‌గా లీడ్ జనరేట్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే. కంపల్సరీగా పెయిడ్ ఆప్షన్‌కెళ్ళాలి. కాబట్టి మనం పెయిడ్ యాడ్స్ కూడా కంపల్సరీగా నేర్చుకోవాలి. మనకు ఓన్లీ ఎస్‌ఈఓ వచ్చుంటే సరిపోయేది. యాడ్స్ వచ్చినా రాకపోయినా ఎస్‌ఈఓ వస్తే కంపల్సరీగా జాబ్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ఆహ్, సినారియో ప్రకారం ఎస్‌ఈఓ ఒక్కటే తెలిస్తే జాబ్స్ రావడం లేదు. మనకు డిఫరెంట్ అన్నిట్ల మీద గ్రిప్ ఉండాలి. అంటే దేని మీద ఉండాలి? అంటే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ చేయడం రావాలి. ఎందుకంటే క్యాన్వా టూల్ ఇంట్రొడ్యూస్ అయినాక దాన్ని కూడా డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్‌కే ఇచ్చేస్తున్నారు ఆ వర్క్. అంతకుముందు గ్రాఫిక్ డిజైనరే చేయాలి. ఆ గ్రాఫిక్ డిజైనర్ అంటే సాఫ్ట్‌వేర్ నేర్చుకొని ఉండాలి. దానికి సెపరేట్ కోర్సు కంప్లీట్‌గా వర్క్ కూడా దాని మీద కూర్చుంటే అంత ఈజీగా అయ్యేది కాదు. అంటే అది స్టెప్ బై స్టెప్ చేయాలి కదా! ఈ క్యాన్వా అన్నంత ఈజీగా ఉండదు గదా! ఎవ్రీథింగ్ మనం ఆహ్, యాడ్ చేసుకోవాలి. సైజెస్, కలర్స్ ఇవంతా కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి దాన్ని. అదంతా చేసుకోవడానికి చాలా టైం పట్టేది. ఒక పర్సన్ కంపల్సరీగా డిజిటల్ మార్కెటింగ్ లైక్ గ్రాఫిక్ డిజైనర్‌ని హైర్ చేసుకోవాల్సొచ్చేది. బట్ ఓకే. ఇప్పుడు క్యాన్వా టూల్ ఇంట్రొడ్యూస్ అయినాక 90% ఆఫ్ ద ఇమేజెస్, గ్రాఫిక్స్ క్యాన్వాలో ప్రో వెర్షన్‌లో చేసుకోవచ్చు. ఫ్రీ వెర్షన్‌లో అంత ఆప్షన్స్ ఉండవు. ప్రో ఓకే. వెర్షన్‌లో 90% వరకు కవర్ చేయొచ్చు. మనకేదైనా ఇల్లుస్ట్రేషన్స్ గాని ఇట్లాంటి డిఫరెంట్ అయితే మనం కంపల్సరీ ఇంక సాఫ్ట్‌వేర్‌కెళ్ళాల్సిందే. అది అంతా ఇంప్రూవ్ అవ్వలేదు క్యాన్వా అనేది. బట్ ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ వాళ్ళ నీడ్స్‌కి తగ్గట్టుగా లైక్ ఇమేజెస్, వీడియోస్, రీల్స్ లైక్ ల్యాండింగ్ పేజెస్ ఇట్లా డిజైన్ జేసుకోవడానికి మనకి సరిపోతది. పీపీటీస్ కానీ, బిజినెస్ కార్డ్స్, లోగోస్ ఇవన్నీ చేసుకోవడానికి మనకి సరిపోతది. బట్ ఇక్కడ కానీ అడ్వాన్స్‌డ్ ఓకే. లెవెల్‌లో కావాలంటే కంపల్సరీ సాఫ్ట్‌వేర్‌కెళ్ళాల్సింది. వాళ్ళింక అంతా ఇంప్లిమెంట్ చేయలేదు దాన్ని.
ఓకే. బట్ 90% ఆఫ్ నీడ్ మన క్యాన్వా నుంచే కంప్లీట్ అయిపోతది. ఓకే. ఒక కంపల్సరీగా గ్రాఫిక్ డిజైనర్‌ని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదక్కడ. నెక్స్ట్ కంటెంట్ రైటింగ్. ప్రీవియస్ కంటెంట్ రైటర్స్ కంపల్సరీగా ఉండేవాళ్ళు. వాళ్ళకి సాలరీస్ చాలా ఎక్కువుండేవి. ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటర్‌కి ఎంత సాలరీ ఉంటదో, ఒక ఫ్రెషర్‌కి అంత సాలరీ ఉంటుంది. ఓకే. ఎందుకంటే కంటెంట్ రైటింగ్ స్కిల్స్ అనేవి అందరికి అంత ఈజీగా నేర్చుకున్నా గూడా రావు. ఆ హ్మ్. కంటెంట్ కాపీ వేరే వెబ్‌సైట్‌లో ఉన్నది రీరైట్ చేయొచ్చు. కానీ దాన్ని కొంచెం ఎఫెక్టివ్‌గా, కొంచెం టాలెంట్‌గా మనము యూజర్‌కి అట్రాక్ట్ అయ్యే విధంగా రాయాలంటే దానికి కొంచెం క్రియేటివ్ స్కిల్స్ కూడా కావాలి. అలాంటి హ్మ్. క్రియేటివ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి సాలరీస్ చాలా ఎక్కువుండేవి. క్రియేటివ్ హ్మ్. రైటర్స్‌కి. ఉన్న కంటెంట్‌ని మార్చి దాన్ని అట్రాక్టివ్‌గా కంప్లీట్‌గా వాళ్ళ ఓన్ వేలో రాస్తారు. హ్మ్. మామూలుగా మన ఎస్‌సీఓ కంటెంట్ రైటర్స్ అంటే ఏం చేస్తారంటే, అక్కడున్న కంటెంట్‌ని ఎస్‌సీఓని ఇంక్లూడ్ చేసి రీరైట్ చేస్తారు. ఓకే. మళ్ళీ కాపీ రైటర్స్ అని ఉంటారు దీంట్లో. కాపీ రైటర్స్ అంటే యాడ్ కాపీస్, మెయిల్ టెంప్లేట్ కాపీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకొచ్చేసి ఇంటర్వ్యూలో క్వెషన్ అడగొచ్చు. మీకు కాపీ రైటింగ్ వచ్చా? కంటెంట్ రైటింగ్ వచ్చా? అయితే కాపీ రైటింగ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆహ్, ఏంటంటే యాడ్స్‌కి, సోషల్ మీడియా పోస్ట్‌లకి వీటికి రాసే వాళ్ళని కాపీ రైటర్స్ అంటారు. అంటే కంటెంట్ రైటింగ్స్ అంటే బ్లాగ్స్, ఆర్టికల్స్, న్యూస్ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్‌లో కంటెంట్ రాసే వాళ్ళని కంటెంట్ రైటర్స్ అంటారు. ఇవి 2 మనల్ని అడుగుతారు. మనకి కాపీ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని అడుగుతారు. ఓకే. కాపీ రైటర్స్ యాడ్స్ ఇంకేంటండి? యాడ్స్‌కి ఈమెయిల్ మార్కెటింగ్ టెంప్లేట్స్‌కి ఓకే. ఆహ్, లైక్ డైలీ మనం సోషల్ మీడియా పోస్టింగ్స్ చేస్తాం గదా! ఆ పోస్ట్ కంటెంట్ యాహ్! రాయడము. ఇట్లా చిన్న చిన్న కంటెంట్స్ అన్నమాట. యాడ్స్ కాపీ రైట్. మళ్ళీ క్లాసిఫైడ్ సైట్స్‌కి డిస్క్రిప్షన్స్ రాయడము. హ్మ్. ఇవన్నీ కంటెంట్ వాళ్ళ పని కదా! ఇవి ఇన్ఫోగ్రాఫిక్స్ కంటెంట్ రాయడం ఇవన్నీ అంటే షార్ట్ కంటెంట్స్ అన్నమాట చిన్న చిన్నవి. ఓకే. ఇన్ఫోగ్రాఫిక్స్ కంటెంట్ రాయడము, వీడియో కంటెంట్ రాయడము ఇవన్నీ గూడా కాపీ రైటింగ్‌లోకొస్తాయి. మళ్ళీ ఆర్టికల్స్, బ్లాగ్స్, న్యూస్ లైక్ గెస్ట్ పోస్టింగ్స్ ఇవన్నీ వచ్చేసి కాపీ రైటింగ్ కిందకొస్తాయి. ఓకే. ఇ ఇట్లా మనకే ఇచ్చేస్తున్నారు. ఈ మొత్తం గూడా ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్ పీపుల్సే చేయాల్సొస్తుంది వర్క్. ఓకే. ఇవన్నీ గూడా మనము నేర్చుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం స్లోగా చెప్పండి. నాకు రాసుకుంటున్నారా? కొంచెం రాసుకుంటున్నాను. సరే. మామూలుగా ఇది మొత్తం మెటీరియల్‌లో వస్తదిలెండి. ఒక టాపిక్స్ వచ్చినప్పుడు వస్తు మొత్తం ఇవన్నీ కవర్ అవుతాయి. జస్ట్ అంటే ఇవన్నీ ఓకే. తెలియకుండా మళ్ళీ ఎళ్ళిపోతే మనకి అర్థం కావు గదా! ఓకే. ఓకే. ఏదో కాపీ రైటింగ్ ఇవన్నీ వస్తాయి కదా! కంటెంట్ రైటింగ్ ఏంటి ఏంటి కంటెంట్ అన్నీ రైటింగ్ వచ్చేస్తాయి దాంట్లో కదా! వస్తాయి. ఓకే. ఓకే. అక్కడ నేర్చుకోవచ్చు. బట్ మీకు గుర్తుండడం కోసం నేను రాసుకోండి. ఓకే. ఓకే. అంత ఏముండదు. జస్ట్ అంటే మళ్ళీ అన్ని ఫీల్డ్స్‌లో మనం ఎందుకంటే అన్నిట్లో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి అన్నిటి గురించి బేసిక్ ఐడియా ఉంటే అవును. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అనేది అర్థమవుతది. ఓకే. ఇక మనకి ఇందులో వచ్చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయనుకున్నాం గదా! లైక్ ఎస్‌సిఓ, ఓకే. ఎస్ఎంఓ, యాడ్స్, హ్మ్. ఆహ్, హ్మ్. వాట్సాప్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, యూట్యూబ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్ ఇట్లా డిఫరెంట్ అన్నీ కూడా కలిపి డిజిటల్ మార్కెటింగ్ కిందకొస్తది. బట్ ఇందులో మేజర్‌గా మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఎస్‌సిఓ, 2 యాడ్స్, ఓకే. 3 కంటెంట్ రైటింగ్, 4 గ్రాఫిక్ డిజైనింగ్, ఐదోది వర్డ్‌ప్రెస్. ఇవన్నిటి మీద ప్రాపర్‌గా గ్రిప్ ఉంటే సెకండ్ వన్ ఏంటండి? ఎస్‌సిఓ? ఎస్‌సిఓ అండి సోషల్ మీడియా యాడ్స్ ఓకే. అండ్ గూగుల్ యాడ్స్, ఓకే. కంటెంట్ రైటింగ్, ఓకే. గ్రాఫిక్ డిజైనింగ్ హ్మ్. అండ్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైన్. ఓకే. ఈ వర్డ్‌ప్రెస్ ఇవన్నీ మేజర్ అండి. మిగతావన్నీ మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అంతే. ఓకే. ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా మీరు సర్వైవ్ అవ్వాలంటే యాస్ ఎ ఫ్రెషర్‌గా అయితే మీరు ఎస్‌సిఓ, సోషల్ మీడియా తెలిస్తే సరిపోతది. కానీ ఓకే. యాస్ ఎ ఫ్రెషర్‌గా వెళ్తే. కానీ కొంచెం ఎక్స్‌పీరియన్స్‌తో ఎళ్ళాలి అంటే రిమైనింగ్ వాటిల మీద కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. బట్ గూగుల్ యాడ్స్ మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా అన్ కన్సిడర్ చేయరు. ఫేస్‌బుక్ యాడ్స్ మీద మాత్రం కంపల్సరీగా ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఓకే. అప్పుడే మన ప్రొఫైల్‌కి కొంచెం వెయిటేజ్ అనేది పెరుగుతది.
ఓకే. ఓన్లీ ఎస్సీఓ 2 ఇయర్స్ చేసినా, 3 ఇయర్స్ చేసినా దానికి సాలరీస్ ఎక్కువుండవు. వాళ్ళు నెక్స్ట్ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకునే వాళ్ళు గూడా వాళ్ళు ఇప్పుడున్న సినారియో బట్టి ప్రతి ఒక్కళ్ళు ఎస్సీఓ యాడ్స్ కంపల్సరీ చేయాల్సొస్తుంది. చేయకపోతే రావట్లేదు లీడ్స్. ఓకే. యాడ్స్ రాకపోయినా గూడా జాబ్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు ఆ ఆప్షన్ లేదనమాట. అంటే హ్మ్. ఇప్పుడు కొన్ని చిన్న కంపెనీస్ అడుగుతుంటాయి. తక్కువ సాలరీస్‌కి తీసుకుంటుంటారు. పార్ట్ టైమ్ జాబ్స్ దొరుకుతాయి ఎస్సీఓ మీద. హ్మ్. బట్ ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మనం మంచి పొజిషన్‌కెళ్ళాలంటే మనకి యాడ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం యాడ్స్ గనుక బాగా ఎఫెక్టివ్‌గా రన్ చేస్తూ ఉంటే మనకి దాదాపు ఆహ్, 5-8 ఇయర్స్ లోపల 1,00,000 సాలరీ వరకు తీసుకోవచ్చు. అంటే కంపెనీని బట్టి. మనకి ఓకే. స్కిల్స్‌ని బట్టి. అదే మనది. ఇనిషియల్ స్టేజ్‌లో మాత్రం హై సాలరీస్ ఉండవు. హ్మ్. ఓకే. సాఫ్ట్‌వేర్‌కున్నట్టు మనకి ఉండవనమాట. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో. ఓకే. ఒక అది మీరు చేసే కంటెంట్, మీరు చేసే డిజైనింగ్స్, యాడ్స్ అండ్ ఇవన్నీ కాకుండా మీకు తీసుకొచ్చిన ఔట్‌పుట్, రిజల్ట్. వాళ్ళు రియల్ టైమ్‌లో రిజల్ట్ ఎలా ఉందని చూసి, ఆ రిజల్ట్‌ని బేస్ చేసుకొని మీకు సాలరీస్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ 2 ఇయర్స్ ఓకే. మాత్రం ఎక్స్‌పెక్ట్ ఒక 20, 25 వరకు రావడం చాలా గ్రేట్ అనుకోవచ్చు. హ్మ్. ఇంకా తర్వాత నుంచి మనం ఈ లోపల మనకు మాక్సిమం నేర్చుకున్నాము అంటే, నెక్స్ట్ నుంచి మనం హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉండొచ్చు. మనం ఇది చేయగలము, మేము ఇది చేస్తాము కాబట్టి అని మనం ఎక్స్‌పెక్ట్ చేయడానికుంటది. ఓకే. మార్కెట్‌లో ఏంటంటే మన ఔట్‌పుట్ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. హ్మ్. మనం ఏం చేస్తున్నాము ఇవంతా. ఓకే. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇయర్ పడతది. సమ్ కీవర్డ్స్‌కి 2 ఇయర్స్, 3 ఇయర్స్ కూడా పడతది. ఓకే. 12 ఇయర్స్ మనము టు 1 ఇయరా? ఆ! 6 మంత్స్ టు 1 ఇయర్ మాక్సిమం అన్నమాట. ఓకే. బట్ ఇక్కడ మన వెబ్‌సైట్‌కి ఇక్కడ ఎందుకొచ్చిందంటే ఇంతకుముందు ఈ కీవర్డ్‌కి కాంపిటీటర్స్ ఎవరు లేరు. హ్మ్. వచ్చింది. ఇప్పుడు కాంపిటీటర్స్ పెరుగుతున్నారు. ఎస్‌ఈఓ వాళ్ళు చేసేవాళ్ళు పెరుగుతున్నారు. మనం చేయట్లేదు కాబట్టి మన కిందకెళ్ళిపోతుంది. ఓకే. కాంపిటీటర్స్ ఉన్నారనుకోండి మన కీవర్డ్ రావడం కష్టం. ఎందుకంటే ముందున్న వాళ్ళకి హై ప్రయారిటీ ఇస్తది. దీనికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. మనం క్లాస్‌లో చెప్పుకునేటప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ డిస్కస్ చేస్తాము. ఇప్పుడు అంటే లిస్ట్ అంతా అంటే గుర్తుపెట్టుకోవడం కష్టం. ఓకే. ఆ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్ని బేస్ చేసుకొని ఇక్కడ వస్తుందనమాట. ఇట్లా తీసుకురావడం అనేది మన మెయిన్ టార్గెట్ ఫర్ ఎస్‌ఈఓ పర్పస్. ఓకే. ఈ ఎస్‌ఈఓ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆహ్, స్టాప్ చేయడానికి ఉండదు. ఒకవేళ స్టాప్ చేస్తే డౌన్‌ఫాల్ కొన్ని రోజుల తర్వాత డౌన్‌ఫాల్ స్టార్ట్ అవుతది. డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ టాప్ తీసుకురావాలంటే చాలా టైం పడతది. ఏ ఏ బిజినెస్ ఓనర్ అయినా వాళ్ళు ఎస్‌ఈఓ వర్క్ స్టార్ట్ చేస్తే స్టాప్ చేయరు. కంటిన్యూ‌గా మోర్ కీవర్డ్స్‌ని ఇండెక్స్ చేయించుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి కన్వర్షన్స్ అనేవి పెరుగుతాయి. మనం ఎన్ని కీవర్డ్స్ ఇండెక్స్ చేసుకుంటామో అంత ఎక్కువ కన్వర్షన్స్ అనేవి పెరుగుతాయన్నమాట. బిజినెస్ కూడా మాన్యువల్లీ. బిజినెస్ ఇంక్రీజ్ అవుతది. అంటే ఏ కీవర్డ్ టైప్ చేసినా మన వెబ్‌సైటే రావాలి. హ్మ్. మన వెబ్‌సైట్‌కి రిలేటెడ్‌గా థౌసండ్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. ఓకే. అట్లా ప్రతి కీవర్డ్‌ని మనం ఇండెక్స్ తీసుకురావాలి. ఈ కీవర్డ్ ఉంది. ఒకప్పుడు దీనికి అసలు సెర్చ్ వాల్యూమ్ అనేదే లేదు. హ్మ్. బట్ ఇప్పుడు సెర్చ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్‌లో కంప్లీట్‌గా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా మనము ట్రెండ్‌ని బట్టి కీవర్డ్స్‌ని యాడ్ చేసుకుంటూ, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఈ కీవర్డ్ రిసర్చ్ దగ్గరికెళ్ళినప్పుడు అసలు ఈ కీవర్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? హ్మ్. ఈ కీవర్డ్స్ సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్ ఎలా తీసుకోవాలి? హ్మ్. అలాగే ఈ కీవర్డ్స్‌ని ఎలాంటి టైప్ ఆఫ్ కీవర్డ్స్‌ని మనం యూజ్ చేయాలి? ఇయన్నీ స్టెప్ బై స్టెప్ కీవర్డ్స్ టాపిక్‌లో క్లియర్ చేద్దాం. ఓకే. బట్ ప్రెజెంట్ అయితే ఈ కీవర్డ్స్. ఇందులో వచ్చేసి మనకి ఈ ఇట్లా కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకునేది ఒక మెయిన్ టాస్క్ మనకి. హ్మ్. ప్రాపర్ కీవర్డ్స్‌ని తీసుకుంటేనే మనకి మంచి రిజల్ట్ వస్తది. ప్రాపర్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే టూల్స్ యూజ్ చేయాలి. ఆ టూల్స్ అప్పుడు చూద్దాం. లైక్ ఈ ప్రాపర్ కీవర్డ్స్‌ని డిజైన్ చేసుకున్నాక ఇప్పటి వరకు ఏంటంటే ఆహ్, ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్, ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు మనకి కంప్లీట్‌గా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది కీవర్డ్ బేస్ మీదే రన్ అయింది. హ్మ్. కానీ ఇప్పుడు ఈ కీవర్డ్స్ కాదు సెర్చ్ ఇంటెంట్ అన్నమాట. యూజర్ ఎలా అయితే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ ఇంటెన్షన్ బేస్ మీద రన్ అవుతుంది. ఓకే. సెర్చ్ ఇంటెన్షనా? సెర్చ్ ఇంటెంట్. ఓకే.
ఇప్పుడు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అంటే ఇది జస్ట్ కీవర్డ్. దీంట్లో తెలుగులో వచ్చేసి ఇలా ఉంది గదా! జస్ట్ కంపెనీస్ చూపిస్తుంది అయిపోయింది. నెక్స్ట్ ఆహ్, హౌ టు జాయిన్ అంటే ఇదొక సెర్చ్ ఇంటెంట్. వాళ్ళు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ వాళ్ళకుంది. ఇట్లా వాళ్ళ ఇంటెంట్ బేస్ మీద ఇచ్చామనుకోండి మనకిక్కడ ఏఐ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. దీనికి హై ప్రయారిటీ వస్తుంది. హ్మ్. ఏం చేస్తుందంటే ఈ గూగులు నెక్స్ట్ మన మామూలుగా అయితే మనం ఇచ్చిన కీవర్డ్‌కి ఏంటి ఇక్కడికొచ్చి రావాలి. ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మనకి బిజినెస్ రావాలి. హ్మ్. యాక్చువల్‌గా ఇది ప్రాసెస్. బట్ ఇప్పుడు ఈ సెర్చ్ ఇంటెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఏఐ జనరేట్ చేస్తుంది. మొత్తం ఏఐ రిజల్ట్ అనేది ఇచ్చేస్తుంది. హుహు. ఇప్పుడు నేనేం అడిగాను హౌ టు జాయిన్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని అడిగాను. ఒక క్వెషన్ ఏదో అడిగాను. ఆ క్వెషన్‌కి వాళ్ళు మొత్తం దాని డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేసి. హ్మ్. ఇక్కడ వచ్చేసి వెబ్‌సైట్ వస్తుందన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మేజర్ సైట్స్ అనేవి వచ్చినాయి. ఓకే. టాప్‌లో ఉన్నాయి. ఇక్కడ మనదొచ్చింది చూడండి. మనం కరెక్ట్‌గా ఎలా వస్తుంది ఇక్కడ అంటే హ్మ్. శ్రీష డిజిటల్ మార్కెటింగ్ మనం ఈ సెర్చ్ ఇంటెంట్‌కి తగ్గట్టుగా కంటెంట్ మన వెబ్‌సైట్‌లో ఉంటే ఓకే. వస్తుంది మన వెబ్‌సైట్. ఇప్పుడు మనకి ఇక్కడ రిజల్ట్‌లో ఏముంది? మనది 4థ్ ప్లేసో, 5థ్ ప్లేసో ఎక్కడో ఉంది. అవును. సెర్చ్ సెర్చ్ ఇంటెంట్. ఇంజిన్. బట్ ఇక్కడికొచ్చేసరికి మనకి మెయిన్ డిస్క్రిప్షన్‌లోనే వచ్చేసింది. హ్మ్. ఎలా వచ్చింది అంటే సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద కంటెంట్ రాస్తే వస్తుందనమాట. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఇట్లా. ఓకే. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఇచ్చేస్తున్నారు. హ్మ్. మనం కింద సెర్చ్ ఇంటెంట్ వరకు కూడా అదే ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్ వరకు కూడా తీసుకెళ్ళట్లేదు. హ్మ్. ఇక్కడే ఇచ్చేస్తున్నాం కాబట్టి మన వెబ్‌సైట్స్ ఇక్కడ వచ్చేలాగా మనం కంటెంట్ రాసుకోవాలి. కీవర్డ్ ఇంక్లూడ్ చేయాలి. ప్లస్ సెర్చ్ ఇంటెన్షన్ కూడా ఇంక్లూడ్ చేయాలి. హ్మ్. ఓన్లీ కీవర్డ్ టైప్ చేసినప్పుడు ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్‌లో మన రిజల్ట్ రావాలి. సెర్చ్ ఇంటెంట్ టైప్ చేసినప్పుడు ఈ రిజల్ట్ ఏఐ రిజల్ట్‌లో మన వెబ్‌సైట్ రావాలి. ఓకే. కీవర్డ్. హ్మ్. కీవర్డ్‌లో అయితే బేస్డ్ ఆన్ ద కీవర్డ్ ఎస్‌సీఆర్‌పీ మీద వస్తది రిజల్ట్ అనేది. ఆ! సెర్చ్ ఇంజిన్ అవును. రిజల్ట్ పేజ్ పైన మామూలుగా సెర్చ్ ఇంటెంట్ ఏఐ రిజల్ట్‌లో ఓకే. చూపిస్తుందనమాట. ఈ హౌ టు జాయిన్ అనేది వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనం జస్ట్ ఊరికే హౌ టు జాయిన్ అన్నప్పుడు ఏంటంటే దానికొచ్చిన ఒక 4, 5 స్టెప్పులు చెప్తే ఇలా జాయిన్ అవ్వచ్చు, ఇలా జాయిన్ అవ్వచ్చు అని చెప్తే ఇట్స్ ఓకే. బట్ దాంట్లో ఉన్న కంటెంట్ ప్రాపర్ కంటెంట్‌ని డిజైన్ చేసుకొని ఇక్కడ ఎవరెవరు దానికి తగ్గ కంటెంట్ కరెక్ట్ కంటెంట్ ఎగ్జాక్ట్ కంటెంట్ ఇస్తున్నారు హ్మ్. అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వస్తుందనమాట. ఓకే. ఆ! ఇక్కడ దీని గురించి తెలుసుకున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడి నుంచే వచ్చేస్తారు మనకి. హ్మ్. ఇలా రావాలి అంటే మనం సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద కంటెంట్ అనేది రాసుకోవాలి. ఓకే. ఏఐ బేస్డ్ నెక్స్ట్ రిజల్ట్. ఆ! ఓకే. ఏఐ రిజల్ట్. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై ద ట్రైనింగ్ ప్రొవైడర్స్. ఇక్కడ ఏం చేసాడు మనం హౌ టు జాయిన్ అన్నాము. ఇంక మనం ఏం అడగలేదు. జస్ట్ హౌ టు జాయిన్ అంటే దానికి 4 స్టెప్స్ ఇలా జాయిన్ అవ్వాలి, ఇలా జాయిన్ అవ్వాలి అని చెప్పి నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి హ్మ్. మోర్ డీటెయిల్స్ ఇక్కడ. హ్మ్. ఇక్కడొచ్చి ఐడెంటిఫై ద ట్రైనింగ్ ప్రొవైడర్స్. ఎవరెవరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో కొంతమంది ఇచ్చారు. చూడండి ఇక్కడ మన పేరు కూడా వచ్చిందనమాట. హ్మ్. శ్రీష డిజిటల్స్. హ్మ్. ప్లేన్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఇది శ్రీష. హ్మ్. ఇట్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగు ఓకే. అని బేస్డ్ ఇచ్చారు. ఆన్ తెలుగు పైన ఇదొచ్చింది. ఆ! ఎవరైతే ఈ ఏఐ అని యూజ్ చేస్తారో మన వెబ్‌సైట్ వస్తది. ఏఐ లేకుండా ఇచ్చారనుకో వేరే వాళ్ళ సైట్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క వర్డ్‌కి రిజల్ట్ అనేది చేంజ్ హ్మ్. అయిపోద్ది. అందుకని మనం ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌కి మనం మన కంటెంట్ అనేది ప్రెజెంట్ చేసుకోవాలి మన వెబ్‌సైట్‌లో. ఇప్పుడు దీనికేంటంటే కీవర్డ్స్ చాలా కంటిన్యూయస్ అయిపోతాయి గదా! ఏంటండి? కీవర్డ్స్ చాలా అయిపోతాయి గదా! అంటున్నానంట. అవును. అవును. పెద్ద ఓల్డ్ వెబ్‌సైట్స్‌ని చూడండి. లాక్స్‌లో కీవర్డ్స్ ఇండెక్స్ అయ్యి ఉంటాయి. హుహుహు. ఎంత వరకు పెట్టుకోవచ్చు? పెద్ద ఎన్ని పెద్ద వెబ్‌సైట్స్. కీవర్డ్స్ పెట్టుకోవచ్చు? ఆ! ఎన్ని కీవర్డ్స్ పెట్టుకోవచ్చు మనం ఒక వెబ్‌సైట్‌కి? ఎన్నైనా పెట్టుకోవచ్చు. దానికి లిమిటే హుహు. ఉండదు. ఓకే. ఓకే. బేస్ పెరిగే కొద్దీ కీవర్డ్స్ పెరుగుతా ఉంటాయి. హ్మ్. ఇట్లా మనం ఈచ్ అండ్ ఎవ్రీ కీవర్డ్‌కి రాయాలి. అందుకే మనకి ఎస్ఈఓ అనేది కంటిన్యూయస్ ప్రాసెస్ అని. ఓకే. అలానే ఇక్కడొచ్చేసి ఇది ఆన్‌లైన్. హ్మ్. ఇక్కడొచ్చేసి ఆఫ్‌లైన్ రిజల్ట్ ఇచ్చారు. ఓకే. ఈ ఆఫ్‌లైన్ రిజల్ట్ క్లిక్ చేస్తే వేరే వాళ్ళవి వస్తాయి. మనయి రావు. హ్మ్. మనది ఆఫ్‌లైన్ లేదు కాబట్టి. ఓకే.
అలాగే సెర్చ్ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకుంటే ఇ ఇ ఇవి రిజల్ట్ వచ్చినాయన్నమాట. ఓకే. అలా యూట్యూబ్ ఛానెల్స్ వచ్చినాయి ఇక్కడ. హ్మ్. అంటే యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాడు. మనం యూట్యూబ్ ఛానెల్ కూడా దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఓకే. కంటెంట్‌ని బేస్ చేసుకొని. అలాగే కరిక్యులమ్ అంటే సిలబస్ ఏముంది? హ్మ్. కోర్స్ డీటెయిల్స్. ఓకే. ఇక్కడ డిఫరెంట్ ఛానెల్స్ వచ్చేసినాయి. ఇలాగే మళ్ళీ ఇన్‌స్ట్రక్టర్స్ ఎవరున్నారో మన ఇన్‌స్ట్రక్టర్ డీటెయిల్స్ మనకి లేదు కదా! అవి ఇక్కడ రాలేదు. ఇప్పుడు ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని ఇప్పుడు మనం కూడా ఇలాంటిది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మనము దీన్నే కాంపిటేటివ్ అనాలిసిస్ అంటాము. ఓకే. అలాగే మార్కెట్ రీసెర్చ్ అంటాము. ఇవన్నీ కూడా చూసుకోవాలంట. హుహు. లెర్నింగ్ ఫార్మాట్. ఏ ఫార్మాట్‌లో లెర్నింగ్ చేయాలి? టార్గెటింగ్ దీంట్లో మనకి స్టెప్స్ ఉన్నాయన్నమాట. లెర్నింగ్ ఫార్మాట్ ఎలా ఉందనేది మనం ఇచ్చాం మన వెబ్‌సైట్‌కి. హ్మ్. ఓకే. మనదొచ్చింది. డ్యూరేషన్, ఫీజు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు సెపరేట్‌గా ఇచ్చారు. మనం ఇచ్చాం కానీ దాన్ని సెపరేట్‌గా ఇవ్వలేదు. హ్మ్. దాన్ని ఇప్పుడు అంటే మైగ్రేట్ చేసినాం. అంతకుముందు ఇవి లేదన్నమాట. డ్యూరేషన్, ఫీజు ఓల్డ్ ఓకే. వెబ్‌సైట్‌లో. ఇప్పుడు ఇచ్చాము. తర్వాత మనం వర్క్ చేయలేదు. దాన్ని కూడా మనం ఇండెక్స్ చేస్తే మనది కూడా ఇక్కడ వస్తది రిజల్ట్. ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ గురించి మనం ఇంకా దాంట్లో కంటెంట్ రాయలేదు. హ్మ్. రాస్తే మనకి వస్తుందన్నమాట. ఇట్లా ఈ వర్డ్ తోటి మనం ఇంకా రాయలేదు కంటెంట్. హ్మ్. ఈ జాబ్ సపోర్ట్ అనేది రాస్తే మనది కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. ఇట్లా ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, విజిట్ ద వెబ్‌సైట్స్. ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్, ఎన్రోల్‌మెంట్ ఎలా చేయాలంటే ఇది బేసిక్‌గా స్టెప్స్ చెప్పాడు ఇక్కడ. ఆ స్టెప్స్‌లో ఇక్కడ మనకి ఎన్రోల్‌మెంట్ స్టెప్స్ మన దగ్గర కూడా ఉన్నాయి. హ్మ్. అందుకని మనకు వస్తుందన్నమాట ఇక్కడ. ఓకే. ఇక్కడ ఈ 2 వెబ్‌సైట్స్‌లో ఉన్నాయి. హ్మ్. ఇట్లా మనం ఏ డేటా అయితే ఈ సెర్చ్ ఇంటెంట్‌కి రిలేటెడ్‌గా ఇస్తామో ఆ డేటాని బేస్ చేసుకొని వస్తది. ఓకే. ఇలా ఇప్పుడు మనం ట్రై చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే మాక్సిమం వస్తారు జనాలు. హ్మ్. ఓకే. మనం ఇంకా ప్రాపర్‌గా వర్క్ చేస్తే మన వెబ్‌సైట్ అనేది మంచి పొజిషన్‌లో వస్తది. హ్మ్. ఇట్లా ఇప్పుడు మనం కాన్సంట్రేట్ చేయాల్సింది ఈ ఏరియాలో. హ్మ్. కీవర్డ్ సెర్చ్ ఇంటెంట్ బేస్ చేసుకొని. ఆహ్, ఇక్కడేంటంటే మనది ఇక్కడ ఈ పొజిషన్‌లో ఉంది. థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్‌లో. హ్మ్. ఆహ్, మాక్సిమం ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ పేజీ వరకు ఎళ్తారు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆల్‌మోస్ట్ ఫస్ట్ గూగుల్ ఎప్పుడు యూజర్‌కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇమ్మీడియేట్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తది. అందుకే ఇప్పుడు గూగుల్ అనేది వరల్డ్‌లో హైయెస్ట్ నంబర్ 1 పొజిషన్‌లో హైయెస్ట్ మార్కెట్‌గా ఆక్యుపైడ్ సెర్చ్ ఇంజిన్ అన్నమాట. ఓకే. అదే టాప్ యూ పొజిషన్. హ్మ్. ఎందుకంటే ఎంతసేపటికి యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తది గూగుల్. మనం కూడా మన బిజినెస్‌ని యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ వాళ్ళకి ఇస్తే మన వెబ్‌సైట్స్ కూడా టాప్‌లో రావడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. ఇట్లా మనం ఈ గూగుల్‌కి ఎలా కావాలో మన వెబ్‌సైట్ కంటెంట్ అనేది అలా ఆప్టిమైజ్ చేసుకోవాలి. అప్పుడే రిజల్ట్ అనేది ప్రాపర్‌గా వస్తది. ఈ రిజల్ట్ ప్రాపర్‌గా వస్తే మనకి బిజినెస్ నెక్స్ట్. బిజినెస్ ఇంక్రీజ్ అవుతది. అలాగే మన లైఫ్ అంటే ఒక ఎంప్లాయీగా మన లైఫ్ గ్రోత్ అవుతది. మన రిజల్ట్ ప్రాపర్‌గా ఉంటేనే హ్మ్. ఓకే. ఆహ్, మనకి సాలరీస్ కూడా అదేలే. పెరగడానికి ఛాన్స్ ఉంటదండి. వెళ్లి తీసుకుంటారు తర్వాత సంగతి. బిజినెస్ అనేది ముందు వెబ్‌సైట్ టాప్‌లో మన పని అది కాబట్టి మార్కెటింగ్ ఆ! అంటే ఇప్పుడు మీరు ఇంత బాగా తీసుకొచ్చారనుకోండి, హ్మ్. ఆ రిజల్ట్ చూపిచ్చారనుకోండి, ఇదిగోండి నేను చేశాను ఇక్కడుంది రిజల్ట్ అని మీరు చూపిచ్చారనుకోండి, హ్మ్. ఆ రిజల్ట్‌ని బేస్ చేసుకొని మీకు ఓకే. వీళ్ళు చేస్తున్నారు వర్క్ బావుంది అని జెప్పేసి ఓకే. నెక్స్ట్ మీకు ఆపర్చునిటీస్‌కి ఎళ్ళినప్పుడు మీరు ఎంత డిమాండ్ చేసినా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఓకే. హ్మ్. ఆహ్, దీనికోసం మనం ఏంటంటే ప్రాపర్‌గా ఎలా చేస్తుంది. ఇది కొంచెం మనం అనాలిసిస్ చేసుకుంటూ చేస్తే ఈజీగానే ఉంటది. ఓకే. ఇది కాన్సంట్రేట్ చేయాలి. ఇప్పుడు సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద రన్ అవుతుంది. ఈ ఈ కీవర్డ్స్ ఇవన్నీ కూడా ఇంకా వెళ్ళే కొంది అప్పుడున్న ఏంటి, ఇప్పుడు వచ్చిన చేంజెస్ ఏంటి, లైక్ ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ మనం డైలీ చూద్దాం. హ్మ్. రేపు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని డెఫినిషన్స్ అన్నీ అది మెటీరియల్ మెటీరియల్ ఉంది. అవునవును పెట్టారు. అది బుక్కా? మెటీరియల్ అండి? లేదండి. జస్ట్ నేను కంటెంట్ తీసి పెట్టాను టాపిక్స్. ఓకే. ఓకే. అది కొంచెం అంటే చాలా లెంతీగా ఉంది. దాన్ని కొంచెం మినిమైజ్ చేయాలి ఆ టెక్స్ట్ అంతా. హ్మ్. అది మీకు పెట్టిన సిలబస్ ఓకే. మాక్సిమం ఉంది. అది అంటే అన్ని టాపిక్స్ కాకుండా మెయిన్ టాపిక్స్ పెట్టేసి రిమైనింగ్ తీసేస్తే చూడడానికి కొంచెం ఈజీగా ఉంటది. ఓకే. ఓకే.
కవర్ చేసేటప్పుడు అన్నీ కవర్ చేస్తామనుకోండి, హ్మ్. అది చూడడానికి చాలా హార్డ్‌గా పెద్దగా ఉంది గదా! అదే చూసాను కొంచెం జస్ట్ అది చదివాను. ఇండెక్స్ చదివాను అంతే ఏముందనేసి. డీప్‌గా ఎళ్ళలేదు. హ్మ్. అదే అండి. అది కొంచెం ఏంటంటే మెయిన్ పాయింట్స్ ఉంచేసి రిమైనింగ్ పాయింట్స్ రిమూవ్ చేసామనుకోండి, హ్మ్. ఇంకా అది కొంచెం చూడడానికి కూడా నీట్‌గా అనిపిస్తది. ఓకే. అది కొంచెం టైం తీసుకొని అది అంతా నీట్‌గా సెట్ చేయాలి. అంటే మనకి వర్క్ ఇవన్నీ అట్లా టైం సరిపోతుంది. హ్మ్. డైలీ ఎంత 1 అవరా అండి? ఎంతసేపు? ఆ! 1 అవర్ ఉంటుంది. ఓకే. మీకు రేపు ఇంట్రడక్షన్ అయిపోయినాక వాడు అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, దాంట్లో వచ్చే టర్మినాలజీ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2, 3 డేస్ ఉంటదండి థియరీ క్లాసు. ఓకే. ఓకే. ఈ 2, 3 డేస్ తర్వాత నుంచి మనం ఇంకా ఈరోజొచ్చేసి జస్ట్ అంటే ఎట్లా చేస్తాము, ఎట్లా అనేది ఇప్పుడు రేపు మన 2 క్లాసెస్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు దాకా మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసాము. నెక్స్ట్ క్లాస్‌లో వచ్చేసి యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజర్ పర్సన్ ఎలా ఉంటది, మార్కెట్ రీసెర్చ్ ఎలా చేయాలి ఇవన్నీ వస్తాయి. ఓకే. ఈ మార్కెటింగ్ రీసెర్చ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకా వెబ్‌సైట్ డిజైన్‌లోకెళ్తాము. వెబ్‌సైట్ ఈ అంటే వెబ్‌సైట్ మొత్తం ఆ! నేర్పిస్తారా వెబ్‌సైట్ డిజైన్‌లో? ఆ! అవును. ఇప్పుడు ఈ వెబ్‌సైట్ ఉందనగానే ఈ వెబ్‌సైట్ లాంటి వెబ్‌సైట్స్ మీరు డిజైన్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఓన్లీ వర్డ్‌ప్రెస్ కంప్లీట్. చెప్తన్నారు గదా మీరు? వర్డ్‌ప్రెస్. ఓకే. ఈ వెబ్‌సైట్ మొత్తం నేనే చేసింది. ఓకే. ఇట్లాంటి వెబ్‌సైట్ చేసుకోవచ్చు. బట్ ఇంకా కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్ డెవలపర్‌గా వెళ్ళాలంటే మీకు సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ రావాలి. ఇంకా మీకు దాని మీద గ్రిప్ అనేది ఉండాలి. ఇంకా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అంటే మనము వేరే క్లయింట్స్‌కి చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేయాల్సి ఉంటదనమాట. అవును. అవన్నీ యూజ్ చేయడం రావాలి. అలాగే కొన్ని మనకి ఫీచర్స్ లేకపోతే కోడింగ్‌లో చేసేలా ఉండాలి. ఏదైనా చిన్న చిన్న ఎడిట్స్ కోడింగ్‌లో చేసేలా ఉండాలి. అలా వస్తే మనము డైరెక్ట్ వర్డ్‌ప్రెస్ డెవలపర్స్‌గా వెళ్ళొచ్చు. హ్మ్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వీటి 3 మీద గ్రిప్ ఉండాలి మనకి. హ్మ్. వర్డ్‌ప్రెస్ డెవలపర్ అవ్వాలంటే. లేదు నార్మల్ వెబ్‌సైట్స్ ఇలా బేసిక్ వెబ్‌సైట్స్ అంటే మనం ఊరికే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వెబ్‌సైట్స్ చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు నేర్చుకున్న ఈ వర్డ్‌ప్రెస్‌లోనే సరిపోద్దనమాట. ఓకే. బట్ మాక్సిమం మీరెళ్ళేది డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కాబట్టి మీకు డెవలప్‌మెంట్ తోటి పెద్దగా అవసరం ఉండదు. అడగరు కూడా. హ్మ్. కానీ నేర్చుకోవడం మీకు బెనిఫిట్ ఏంటి అంటే, మీరు అంటే డైరెక్ట్‌గా ఏదైనా ఎడిట్స్, మోడిఫికేషన్స్ వస్తే మీకే ఇస్తారు చేయమని. ఓకే. డెవలపర్ దాకా వెళ్లరు. హ్మ్. ఎ దానికోసమని అడుగుతారు వర్డ్‌ప్రెస్ డెవలప్‌మెంట్ మీకు తెలుసా అని. ఓకే. అలాగే మనం అందులో చేయాల్సింది ఒకటే ఒక పార్ట్ ఉంటుంది. పోస్ట్‌లు. ఆ పోస్ట్‌లు ఒకటే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చేసే వర్క్. ఓకే. రిమైనింగ్ ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ అంతా ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ వెబ్‌సైట్ ఉందనుకోండి. ఇందులో ఏదో కంటెంట్ యాడ్ చేయాలి. ఒక పేజ్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి? హ్మ్. లేకపోతే ఇంకో కొంచెం అప్డేట్ చేయాలి ఈ పేజెస్‌లో. అది ఎలా అప్డేట్ చేయాలి? ఇలాంటివి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న ఫూటరో చేంజెస్ కానీ హ్మ్. ఎట్లా అడుగుతారు? అంటే ఆల్రెడీ వెబ్‌సైట్ డిజైనింగ్ అయిపోయి ఉంటది కాబట్టి. ఓకే. హ్మ్. మనకి పెద్దగా వర్డ్‌ప్రెస్ మీదయితే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళని వర్క్ చేయమని అడగరు. హ్మ్. ఇప్పుడు వెబ్‌సైట్ డిజైనింగ్ చేయమని గాని ఇట్లాంటివి దానికి డెవలపర్స్‌నే సెలెక్ట్ చేసుకుంటారు. దానికోసం ఇది తెలుసుకొనున్నారనుకోండి, మీరు ఓన్‌గా అయినా ఒక బ్లాగ్ తయారు చేసుకొని బ్లాగర్ కావచ్చు, మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా టాపిక్స్ మనకి కవర్ అవుతాయి. ఓకే. మీరు ఓన్‌గా ఒక బ్లాగర్ అవ్వాలంటే మీరు ఓన్‌గా మీరే డిజైన్ చేసుకోవచ్చు వెబ్‌సైట్. ఇంకెవరు డెవలపర్స్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఓకే. అంతవరకు మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా హోటల్ మేనేజ్‌మెంట్ వెబ్‌సైట్ డిజైన్ చేయమనుకో, దానికి హోటల్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్స్ ఇవన్నీ కావాలి. వాటిని ఇంటిగ్రేట్ చేయడము, ఇవంతా కూడా చాలా ప్రాసెస్ ఉంటది. ఓకే. అది నేర్చుకోవాలి మామూలుగా. హ్మ్. అట్లా డెవలపర్ అవ్వాలంటే ఒక 2, 3 క్లాసెస్ అయినాక మనం ఇంకా డెవలప్‌మెంట్ ఇక్కడి నుంచి మీకు వెబ్‌సైట్ డిజైనింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్‌గా ప్రాక్టికల్స్ ఉంటాయి. ఓకే. ఇంకా మెటీరియల్ అవి ప్రొవైడ్ చేస్తాను. ఇంక అప్పుడు రేపటి నుంచి స్టార్ట్ చేయండి రీడ్ చేయడం. ఓకే. ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా. హ్మ్. ఇప్పుడిచ్చారు అదే ఆ మెటీరియల్ చూడమంటారా? నిన్న షేర్ చేశారు. ఏంటండి? నిన్న ఒకటి మెటీరియల్ షేర్ చేశారు కదండీ! మెటీరియల్ ఏం లేదు సిలబస్ అది. సిలబస్ అవును. సిలబస్ మెటీరియల్ ఇంకా షేర్ చేయలేదు నేను. ఓకే. అంటే ఒక టాపిక్ ఉందనుకోండి. ఆ టాపిక్ తీసుకొని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అసలు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అట్లా అనేసి. మామూలుగా కావాలంటే ఉంది మెటీరియల్ షేర్ చేస్తాను. హ్మ్. కాకపోతే ఆ టాపిక్స్ మనం రేపు స్టార్ట్ చేస్తాం కదా! ఓకే. ఓకే. అదే నిన్న షేర్ ఓకే. చేశారు ఒకటి సిలబస్ 3 మంత్స్ కోర్స్ అని సిలబస్. అదే. అందులో ఏంటంటే మొత్తం అన్ని టాపిక్స్ అవును. ఇంక్లూడ్ చేసేసరికి అంత పెద్ద క్లమ్జీగా అనిపిస్తుంది. దాన్ని అలైన్‌మెంట్ చేయాలి కొంచెం మినిమైజ్ చేసి. ఓకే.
కొంచెం చూడడానికి నీట్‌గా. హ్మ్. అండ్ ఇంకా రెడీ చేసిన కాడ నుంచి నాకు దాని దగ్గర కూర్చోడానికి కూడా టైం సరిపోవట్లేదు. ఓకే. హ్మ్. సరే ఇంకా రేపన్నా, ఎల్లుండన్నా కొంచెం టైం చూసుకొని దాన్ని మొత్తం మోడిఫై చేసి ఇంక చిన్న చిన్న ఎడిట్స్ ఉన్నాయి సైట్‌లో. ఓకే. అవి కూడా చేసి ఎస్‌సీఓ స్టార్ట్ చేస్తే మళ్ళీ డౌన్ అయిపోతుంది మనం హ్మ్. ర్యాంక్. హ్మ్. అవునవును. చూడాలి. ఓకే. ఓకే అండి. అయితే ఓకే అండి. రేపు సరే మెటీరియల్ కూడా సెండ్ ఇంకా రేపు చేస్తానండి ఒకసారి. ఏ టైంలో 12కి అండి 12కి స్టార్ట్ చేద్దామండి రేపు 12:30 అని అంటారా? 12:30కి చేయండి. నాకు జస్ట్ ఇప్పుడే మీరు మీకు మెసేజ్ పెట్టినప్పుడు నేను ఇంకా మీటింగ్‌లోనే ఉన్నా. ఓకే. ఓకే. ఆహా! మీటింగ్‌లో అంటే ఏ టైంలో మీటింగ్ పెడతారో తెలీదు. మనం అనుకున్న టైంకి హ్మ్. అవ్వకపోవచ్చు కదా! అవునవును. ఓకే. మళ్ళీ 12 కల్లా మీరు అన్నీ రెడీ చేసుకొని